ఒక సామాన్యుడి ఫిర్యాదుకు సాక్షాత్తు సీఎం కార్యాలయం స్పందించింది. ఏళ్ల తరబడి ప్రైవేటు వ్యక్తుల కబంధ హస్తాల్లో ఉన్న ప్రభుత్వ భూమి తిరిగి తెలంగాణ సర్కార్ ఆధీనంలోకి తీసుకుంది. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలంలో ఈ ఘటన జరిగింది. ఇక ఇదే అంశం మీద ప్రభుత్వ భూమిని కాపాడిన విష్ణుమూర్తితో మా ప్రతినిధి శ్రీధర్ ముఖాముఖి. ప్రభుత్వ భూమిని కాపాడాలని ఒక సామాన్య పౌరుడు అర్జీలు పెట్టుకున్నాడు. అక్కడ ఇక్కడ కాదు, ఏకంగా సీఎం రేవంత్ దగ్గర అర్జీలు పెట్టుకొని తన ప్రతిభను చాటాడు. ముఖ్యంగా ప్రభుత్వ భూమిని మళ్ళీ రెవెన్యూ రికార్డులోకి ఎక్కించి అనిపిస్తున్నాడు. అదేంటో ఇప్పటిదాకా మనం స్టోరీ విన్నాం. దానికి సంబంధించిన అంశం మనతో ఉన్నది. వారికి సంబంధించిన అంశంలో వారి వర్షన్ వారి విధంగా ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి ఫిర్యాదుదారి వర్షం ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు ఫిర్యాదుదారు ఉన్నారు. అని తెలుసు. చెప్పండి, మీ పేరేంటి, అసలు మీరు ఏం చేస్తున్నారు, ప్రభుత్వ భూమిని కాపాడాలనే ఒక యోచన ఎందుకు వచ్చింది, ఎన్ని ఏళ్ళు ఈ నిరీక్షించారు? ప్రభుత్వ భూమి అంటే పట్టాదారుల కబంధ హస్తాల్లో ఉన్న ప్రభుత్వ భూమిని ఈరోజు మళ్ళీ ప్రభుత్వానికి స్వాధీనం చేసే ప్రయత్నం చేశారు. అందులో మీరు కీలక పాత్ర పోషించారు. ఎట్లా ఉంది అసలు ఇది? నా పేరు గుర్ల విష్ణు. మాది జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం శివునిపల్లి గ్రామ నివాసిని. నేను స్థానికంగా రైతును. అయితే ఇందులో 2019 సంవత్సరంలో కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క పలుకుబడితో రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో కుమ్మక్కై, వారికి తెలుసు మేము ప్రభుత్వ భూమిని కబ్జా చేశామన్న విషయం తెలిసినా కూడా కావాలని మమ్మల్ని ఎవరు ఏమంటారు, ఎవరు అడుగుతారు, మమ్మల్ని అడిగేటోళ్ళు లేరని వాళ్ళ యొక్క దృఢ సంకల్పంతో చేశారు. అలాగే ఈ యొక్క నా ఈ 2019 సుదీర్ఘ పోరాటంలో కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నన్ను ఏ ఇష్యూ అయినా కానీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారి యొక్క సహకారాన్ని మరవలేను. ధన్యవాదాలు. ఈ విధంగా చెప్తున్నారు. అయితే మనతో కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇట్లా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నటువంటి సందర్భాల్లో ఒక గ్రామస్తులుగా మీరు ఏకదాటిగా ఒక్కరే సింగిల్గా సీఎం కలవడము, అదేవిధంగా ఆర్డీఓని కలవడం, కలెక్టర్ కలవడము, ఒక ప్రభుత్వ భూమిని మళ్ళీ ప్రభుత్వ చెరలోకి చేర్చడం అనేది ఎట్లా చూడొచ్చు? భవిష్యత్ తరాల వరకు ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ భూమి అనేది ఆల్రెడీ ఒక చట్టం తీసుకొచ్చినప్పుడు 1954-55లోనే ఉంటుంది. యాక్చువల్గా గవర్నమెంట్ భూమి ఏది, పట్టా భూమి ఏది గవర్నమెంట్ భూమి, ఏది పట్టా భూమి అనేది యాక్చువల్గా యాజ్ పర్ రూల్ ప్రకారం గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరైనా కానీ ఎవరైనా చెప్తారు. రికార్డు ప్రకారం ఎవరైతే దున్నుకొని ఉంటానో వాళ్ళకి ఏ విధంగా వచ్చింది. సపోజ్ నేనున్నానండి, నా వయసు 47 సంవత్సరాలు, నాకు తెలియదు. సపోజ్ ఎగ్జాంపుల్, మా నాన్నకు తెలుసు, మా నాన్న 70 ఏళ్ళు ఉంటాడు. ఆ భూమి ఎట్లా వచ్చింది? గవర్నమెంట్ ఇచ్చిందా మనది పట్టా భూమి. గవర్నమెంట్ ఇస్తేనే మనకు గవర్నమెంట్ ఇచ్చింది బిడ్డ, అది మనం దున్నుకొని బతకాలి, గవర్నమెంట్ భూమిని మనం అమ్ముకోవడానికి వీల్లేదని మా నాన్న చెప్తాడు మాకు. ఆయనకు తెలిసినంత మాత్రాన ఆయన ఇంటి వరకే ఆయన ఓనర్. ప్రభుత్వ భూమికి కాదు, మా ఇంటికి కాదు. ఆయన తర్వాత ఏ పని చేసుకున్నా గవర్నమెంట్కు ఏం చెప్పుకుంటాడో చెప్పుకోండి. యాక్చువల్ రూల్ ప్రకారం ఆ బూర్ల శంకర్ అనే వ్యక్తి మహంకాళి విజయ్ కుమార్కి అమ్ముకున్నాడు, కోతి భిక్షపతికి అమ్ముకున్నాడు. యాజ్ పర్ రూల్ ప్రకారం వీళ్ళిద్దరు, ఈయన పట్టాదారు మీద కొన్నదారుల మీద, ఈ ముగ్గురు మీద కేసు పెట్టాలి. యాజ్ పర్ రూల్ ప్రకారం ఏ విధంగా కొన్నారు, ఎందుకు కొన్నారు, దానికి కొని ప్లాట్లు చేసి అమ్ముకోవడానికి గల కారణాలేంటి, ప్లాట్లు చేసి అమ్ముకున్న వాళ్ళు లేనోళ్ళ ఉన్నోళ్ళ ఎవరు అమ్ముకుంటారు? గవర్నమెంట్ ఇచ్చిన స్థలాన్ని ఎవరైనా అమ్ముకుంటారా అనండి? పాస్బుక్లు ఉన్నాయి, మేము ఎవరికి అమ్మలేదు, ఎవరికి రిజిస్ట్రేషన్, మా పట్టా పాసులు మాకే ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. ఓకే, దానికి డన్, ఇప్పుడు కూడా డన్. ఆ రిజిస్ట్రేషన్ ఏదైతే చేసి ఉన్నారో, ఇప్పుడు ఏది బూర్ల శంకర్ అనే వ్యక్తి 46 సర్వే నెంబరు 45 సర్వే నెంబర్ కలిపి రిజిస్ట్రేషన్ చేసిండా, ఏ ప్లాట్ ఎక్కడున్నది అనేది మళ్ళీ ఇప్పుడు ఆడికి వస్తే మీరు చూస్తే తెలుస్తుంది. ఆయన డాక్యుమెంట్ పట్టుకొని రమ్మనండి. డాక్యుమెంట్ పట్టుకొని రమ్మంటే అది 46 సర్వే నెంబర్లు అమ్మిన్లా, 45 సర్వే నెంబర్లు అమ్మిన్లా, మళ్ళొకసారి కలెక్టర్కు రిపోర్ట్ ఇస్తే ఏది ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ తహసీల్దార్ అది మన ఏది సర్వేయర్ కానీ వీళ్ళు ముగ్గురు ఇట్లల్లా ఎవరు రిపోర్ట్ ఇచ్చినా ఆయన పట్టాభూమి అమ్ముకున్నాడా? యాజ్ పర్ రూల్ ప్రకారం ఆయన పట్టాభూమిని కలుపుకొని గవర్నమెంట్ భూమిని కూడా అమ్ముకున్నాడా? ఏది మహంకాళి విజయ్ కుమార్ అనే వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఇప్పుడు కూడా వెళ్తుంది కదా, తొందర ఎందుకు? ఇప్పుడైతే ఏం భూమి అనగానే రాత్రులకే అయితే తవ్వుకొని పోయేది కాదునండి. యాజ్ పర్ రూల్ ప్రకారం అన్నీ ఉంటాయి కదా. ఇంత అన్నీ ఉన్నాక కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఏమనుకుంటారు? యాజ్ పర్ రూల్ ప్రకారం వాళ్ళు కలెక్టర్ దరఖాస్తు చేసుకోవాలి. యాజ్ పర్ రూల్ ప్రకారం ఇప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళ పోలీస్ కేసు పెట్టాలి. అదండి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఏది కానీ యాజ్ పర్ రూల్ ప్రకారం ఆర్డీఓ గారి దగ్గర ఉన్నాయి.
వాళ్ళు ఏ విషయానికి వచ్చినా ఏ సమాధానం అయినా వీళ్ళ ముగ్గురు మీద మాత్రం కేసు పెట్టవలసిందే ఇప్పుడైనా. రైట్, ఈ విధంగా చెప్తున్నాడు బూర్ల విష్ణుమూర్తి అనే ఒక వ్యక్తి, సామాన్య వ్యక్తి. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర చేసినటువంటి ఫిర్యాదు ఒక డొంక తాగినటువంటి సందర్భం కనబడుతుంది. ప్రధానంగా ప్రభుత్వ భూములను ఆక్రమించడమే కాక ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి భూమిని ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. దానిపైన కూడా సంక్షిప్తంగా పూర్తిగా అధికారులు విచారణ చేసి దానికి సంబంధించినటువంటి వారు ఎంతటి వారైనా, పొలిటికల్కు అండగా భరోసాగా ఉన్నటువంటి ఎంత వారైనా వారందరిపైన చర్యలు తీసుకున్న కేసులు నమోదు చేయాలని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే కోరుతున్నటువంటి అంశం అయితే వరంగల్లో ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపత్తో 99 టీవీ శ్రీధర్, వరంగల్.